మోడర్న్ కాలనీలో సంజు వాళ్ల అమ్మానాన్నలతో కలిసి ఉండేవాడు. వాళ్ల నాన్న మనోజ్ ఒక ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. దానితో వాళ్ల ఇంటి ఖర్చులు అతి కష్టం మీద నడిచేవి. చూడండి, మీ ఉద్యోగంతో వచ్చే డబ్బులు ఇంటి ఖర్చులకే సరిపోవడం లేదు. సంజు స్కూల్ ఫీజు కట్టడం కూడా చాలా కష్టమైపోతోంది. అయితే నన్ను ఇంకేం చేయమంటావు చెప్పు. మన ఏరియాలో అసలు కిరాణా దుకాణమే లేదు. అది పెడితే వ్యాపారం బాగా నడుస్తుంది. మానవి చెప్పింది విని మనోజ్ ఒక సేటు దగ్గర కొంత డబ్బులు అప్పు తీసుకుని ఒక కిరాణా దుకాణాన్ని పెడతాడు. తన దుకాణంలో సరుకులు కాస్త తక్కువగా ఉంటాయి. కాని ఆ వీధిలో మరో దుకాణం లేకపోవడం వల్ల అది బాగానే నడిచేది. ఆ దుకాణం ఎదురుగానే రాకేష్ ఇల్లు ఉంటుంది. తనకి బజార్లో చాలా పెద్ద దుకాణం ఉంటుంది. మనోజ్ వాళ్ల వీధిలో దుకాణం పెట్టడం రాకేష్ గమనించి సరిగ్గా దాని ఎదురుగా మరొక పెద్ద దుకాణాన్ని తెరుస్తాడు. అతను తన కొత్త దుకాణంలో అన్ని రకాల వస్తువుల్ని పెడతాడు. అలాగే తన కొడుకు మోంటూని ఆ దుకాణంలో కూర్చోపెడతాడు. ఎక్కువ సామాన్లు ఉన్న కారణంగా కస్టమర్లు రాకేష్ దుకాణం నుంచి సామాన్లు కొనటం మొదలు పెడతారు. ఆ విధంగా మనోజ్ సంపాదించే కొంత డబ్బుని కూడా తన నుంచి లాగేసుకోవడం జరుగుతుంది. రాత్రివేళ మనోజ్ తన దుకాణం నుండి ఇంటికి వెళ్లేటప్పుడు రాకేష్ దుకాణానికి వెళ్లి అతనితో మాట్లాడాలని అనుకుంటాడు. రాకేష్ గారు, మీకీ బజార్లో చాలా పెద్ద దుకాణం ఉంది. నేను ఈ వీధిలో నా దుకాణాన్ని ఇంటి ఖర్చుల కోసం పెట్టుకోవాలనుకుంటున్నాను. కానీ మీరు దుకాణం ఇక్కడే పెట్టారు. అది ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం పెట్టుకున్నానంతే. నువ్వు నీ దుకాణాన్ని నడపాలనుకుంటున్నావు గనుక నువ్వు కూడా దానికి మంచి పెట్టుబడి పెట్టు. నేను నా దుకాణాన్ని మూసుకుని వెళ్ళలేను. అది వినగానే మనోజ్ ఎంతో దిగులుగా తన ఇంటికి వెళ్లిపోతాడు. ఇంటికి వెళ్లాక తను మాన్వీకి సంజుకి ఇద్దరికీ మొత్తమంతా చెప్తాడు. బాబు సంజు, దుకాణంలో ఏవైతే సరుకులు మిగిలి ఉన్నాయో వాటిని అమ్మడం కోసం రేపు నువ్వు దుకాణంలో కూర్చో. నేను మళ్లీ పనిచేయడానికి ఫ్యాక్టరీకి వెళ్తాను. సరుకులు మొత్తం ఖాళీ అయిపోయిన తర్వాత మనం దుకాణాన్ని మూసేద్దాం. మరుసటి రోజు సంజు దుకాణంలో కూర్చుంటాడు. మనోజ్ మళ్లీ ఫ్యాక్టరీకి వెళ్తాడు. మోంటూ సరుకులన్నీ ఎక్కువ ధరకి అమ్మడం సంజు గమనిస్తాడు. కస్టమర్లు కూడా వేరే దారి లేక తన దగ్గరే సరుకులను కొనుక్కుంటూ ఉంటారు. భగవంతుడా, మా దుకాణంలో సామాన్లుంటే మేము ఎప్పుడు ఇలా అవకాశంగా తీసుకోము. అంతలో ఒక పేద వ్యక్తి మోంటూ దుకాణానికి వెళ్తాడు. బాబూ, నాకు ఉదయం నుండి ఎక్కడా భోజనం దొరకలేదు. చాలా ఆకలిగా ఉంది. నువ్వు నా దగ్గర ఏమైనా కొనుక్కొని దానికి బదులు తినడానికి ఏమైనా ఇస్తావా? నాకు ఏమీ అవసరం లేదులే. మీకేమైనా కావాలంటే కొనండి, లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అది విన్నాక అతను అక్కడ్నుంచి సంజు దుకాణానికి వెళ్తాడు. బాబూ, నా దగ్గర ఒక హుండీ కొనుక్కొని దానికి బదులు తినడానికి ఏమైనా ఇస్తావా? అది వినగానే సంజుకి ఆ వ్యక్తి మీద జాలి కలుగుతుంది. అంకిల్, నాకు హుండీ అవసరం లేదు. కానీ నేను మీకు తినడానికి తప్పకుండా ఇవ్వగలను. కానీ బాబూ, నా దగ్గర డబ్బులు లేవు. ఏం పర్వాలేదు అంకుల్, నేను మిమ్మల్ని ఆకలితో పంపించలేను అని చెప్పి సంజు ఆ వ్యక్తికి ఒక బ్రెడ్ ఇస్తాడు. ఆ తర్వాత ఒక పాల ప్యాకెట్ ఓపెన్ చేసి ఒక చిన్న గిన్నెలో వేసి ఇస్తాడు. ఆ వ్యక్తి పాలతో బ్రెడ్డును తిని కడుపుని నింపుకుంటాడు. అది చూసిన తర్వాత సంజుకి ప్రశాంతంగా అనిపిస్తుంది. బాబూ, నువ్వు చాలా మంచివాడివి, దయాగుణం గలవాడివి. నీకు నీ దయాగుణానికి తప్పకుండా ఫలితం దక్కుతుంది అని చెప్పి అతను తన బుట్టలో నుంచి ఒక హుండీని తీసి సంజుకి ఇచ్చి ఇలా అంటాడు. బాబూ, ఈ హుండీని తీసుకో. ఇందులో నువ్వు ప్రతిరోజు 10 రూపాయల కాయని వేస్తూ ఉండు. ఏ రోజైతే నువ్వు దీనిని పగలగొడతావో ఆ రోజు ఇది నీకు తన మాయను చూపిస్తుంది అని చెప్పి కుమ్మరి ఉన్నట్టుండి మాయమైపోతాడు. సంజు అది చూసి ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత వెంటనే తన దుకాణాన్ని మూసేసి ఇంటికి వెళ్తాడు. తనకి ఆ పేద వ్యక్తి చెప్పిన మాటలు గుర్తుంటాయి. డబ్బులు తక్కువగా ఉన్నప్పటికీ తను ఒక 10 రూపాయల కాయిన్ని ఆ హుండీలో వేసి అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. అదేవిధంగా సంజు ప్రతిరోజూ దాంట్లో ఒక కాయిన్ని వేస్తాడు. 6వ రోజు తను ఆ హుండీని పగలగొడతాడు. ఆ తర్వాత చూసి సంజు కళ్లను తనే నమ్మలేకపోతాడు. ఆ రోజు వరకు తను ఎన్ని నాణాలను హుండీలో వేస్తాడో అవన్నీ బంగారు నాణాలుగా మారిపోయాయి. హుండీ మళ్లీ దానికదే అతుక్కుంటుంది. అది చూసి సంజు చాలా సంతోషిస్తాడు. తను నాణాలను తీసుకువెళ్లి మనోజ్కి మాన్వీకి చూపిస్తాడు. వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషిస్తారు.
మరుసటి రోజు మనోజ్ ఆ నాణేలను బంగారు షాపులో అమ్మి దుకాణంలో చాలా సామాన్లను నింపుతాడు. వీధిలో వాళ్లకి రాకేష్ వ్యవహారం మొదట్నుంచి నచ్చదు. అందుకని అందరూ మనోజ్ దగ్గరే సామాన్లు కొనుక్కోవడం మొదలు పెడతారు. రాకేష్ దుకాణం ఖాళీ అయిపోతుంది. ఇవాళ రాత్రికి నేను ఇది తెలుసుకుని తీరుతాను, అసలు వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో అని. రాకేష్ రాత్రివేళ మనోజ్ ఇంటి దగ్గరికి వెళ్తాడు. ఆ తర్వాత దొంగచాటుగా కిటికీలో నుంచి మొత్తం చూస్తాడు. నాన్న, ఇవాళ పూర్తిగా 5 రోజులైపోయాయి. డబ్బు అవసరమైతే హుండీలో నుంచి నాణేలు తీస్తాను. ఈ పాటికవి బంగారంగా మారిపోయి ఉంటాయి. అవును బాబు, రేపు దుకాణంలో కొంచెం సరుకులు కొనాల్సి ఉంటుంది. అలాగే కొంతమంది పేదవాళ్ళకి అన్నదానం కూడా చేయాల్సి ఉంటుంది. నువ్వు తీ. విన్నాక సంజు తన గదిలోకి వెళ్లి హుండీ తీసుకుని తిరిగి వస్తాడు. సంజు హుండీ పగలగొట్టేసరికి అందులో నుంచి 5 బంగారు నాణాలు వస్తాయి. అది చూసి రాకేష్ ఆశ్చర్యపోతాడు. మరుక్షణమే హుండీ మళ్లీ దానికదే అతుక్కుంటుంది. అదంతా చూసి రాకేష్ అంతా అర్థం చేసుకుంటాడు. ఓ, అయితే ఇదన్నమాట రహస్యం. హుండీలో ఎంత డబ్బులైతే వేస్తామో అవన్నీ బంగారంగా మారి బయటకొస్తున్నాయి. అందుకనే తనకి ఇంత డబ్బు వచ్చిందన్నమాట అంటూ రాకేష్ అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. అర్ధరాత్రి వేళ అందరూ నిద్రపోతున్నప్పుడు సంజు గదిలోకి దుప్పటి ముసుగు వేసుకుని కిటికీలో నుంచి రాకేష్ వెళ్తాడు. అతను సంజు హుండీని తీసుకుని కిటికీలో నుంచి బయటికి దూకి పారిపోతాడు. మరుసటి రోజు సంజు నిద్రలేచి అల్మరాలో హుండీ కనిపించకపోయేసరికి చాలా కంగారు పడతాడు. తను వెళ్లి మనోజ్కి మాన్వీకి ఆ విషయం చెప్తాడు. వాళ్లు కూడా కంగారు పడతారు. మరుక్షణమే మనోజ్ వాళ్ళిద్దరికీ కూడా ధైర్యం చెప్తూ ఇలా అంటాడు. ఏం పర్వాలేదు, ఇప్పుడు మన దుకాణం బాగా నడుస్తుంది. మీరేమీ కంగారు పడకండి. మన దుకాణంలో వచ్చే లాభాల వల్ల మన ఇల్లు ముందు ముందు బాగానే గడుస్తుందిలే. అది విన్నాక వాళ్ళిద్దరూ కూడా ధైర్యంగా ఉంటారు. మరొక వైపు రాకేష్ మోంటూ ఇంకా లీలా ముందు ఆ హుండీని ఉంచి అందులో ఒక నాణెం వేస్తాడు. మీకు చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయా ఏంటి? ఇదేంటి మీరిలా హుండీలో డబ్బులెందుకు వేస్తున్నట్లు? దీని మ్యాజిక్ కొన్ని రోజుల తర్వాత చూడండి, మీకే తెలుస్తుంది, సరేనా అని రాకేష్ నవ్వుతాడు. కాని వాళ్ళిద్దరికీ మాత్రం ఏమీ అర్థం కాదు. అదేవిధంగా రాకేష్ చాలా రోజుల వరకు హుండీలో నాణాలు వేస్తాడు. ఆ తర్వాత ఒకరోజు హుండీని వాళ్ళిద్దరి ముందు ఉంచి ఇలా అంటాడు. ఇప్పుడు చూడండి ఈ హుండీ మాయ అని చెప్పి రాకేష్ హుండీని నేలకేసి కొడతాడు. హుండీ పగిలిన వెంటనే ముగ్గురు భయపడి నిలబడతారు. హుండీలో నుంచి బోలెడన్ని కాక్రోచెస్ వస్తాయి. అయ్యో, ఇదేంటి? అయ్యో, దీనిని మీరు ఎక్కడి నుండి తీసుకొచ్చారు? కాపాడండి! నాన్న, ఇన్ని ఎక్కువ కాక్రోచ్లా? అయ్యో! రాకేష్ విరిగిపోయిన హుండీ ముక్కలన్నిటినీ తీసుకుని పరిగెత్తుకుంటూ మనోజ్ ఇంటికి వెళ్తాడు. ఇదిగో తీసుకుని హుండీ, అది నాకు బయట చెత్తలో దొరికింది అని చెప్పి కంగారుగా వాళ్ల సమాధానం కూడా వినకుండా అక్కడ్నుంచి పారిపోతాడు. తను వెళ్లగానే హుండీ దానికదే అతుక్కుంటుంది. అది చూసి వాళ్ళు ముగ్గురూ సంతోషిస్తారు. నాన్న, అంటే దీని అర్థం అంకుల్ ఈ హుండీని దొంగిలించినట్టున్నారు. అవును, సరిగ్గా చెప్పావు బాబు. కానీ ఈ హుండీని భగవంతుడి నీ దయాగుణానికి మెచ్చుకుని ఇవ్వడం జరిగింది నీకు. అందుకనే వేరే వాళ్ళెవరైనా దీన్ని ఎలా ఉపయోగించుకోగలరు అని చెప్పి మనోజ్, మాన్వి ఇంకా సంజు నవ్వుతారు. రాకేష్ తన దుకాణాన్ని శాశ్వతంగా మూసేస్తాడు. మరొక వైపు మనోజ్ దుకాణం ఎప్పుడూ చాలా చక్కగా నడుస్తూ ఉంటుంది. మాయా హుండీ ఇప్పటికీ కూడా సంజు దగ్గరే ఉంది. తనకి ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు సంజు అందులో నుంచి బంగారు నాణేలను తీస్తాడు.